మెదడు శస్త్రచికిత్సలు మరింత సులభం. డాక్టర్ బీజే రాజేష్ అన్నారు. మెదడు సంబంధిత క్లిష్ట శస్త్రచికిత్సలకు అత్యాధునిక సాంకేతికతతో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ బీజే రాజేష్ తెలిపారు. ఆపరేషన్ థియేటర్లోని ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ సౌకర్యం ఉండటంతో శస్త్రచికిత్స సమయంలోని కణితి పూర్తిగా తొలగించిందో లేదో నిర్ధారించి అవసరమైతే వెంటనే చికిత్స కొనసాగించే అవకాశం ఉంటుందని వివరించారు. గత 20 ఏళ్లలో సుమారు 2000 మెదడు శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో కొన్ని సందర్భాల్లో రోగికి తక్కువ ఇబ్బందులతో చికిత్స అందించబడుతుందని తెలిపారు. ప్రతి నెల కామారెడ్డిలో అందుబాటులో ఉంటామని చెప్పారు. చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, పక్షవాతం వంటి బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స అందిస్తామన్నారు. అనిపించిన పెద్ద ఇబ్బంది ఉన్నా మళ్ళీ హైదరాబాద్కి పిలవాలనే ఉద్దేశంతో ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. న్యూరో సర్జరీ 20 సంవత్సరాలుగా లోకం మొత్తము మళ్ళీ యశోదాలో ఈ న్యూరో సర్జరీ ఎలా మార్పు చెందింది అనేది ఇప్పుడు చెప్దామని ఇక్కడ కూర్చున్నాం మనం. న్యూరో సర్జరీ అంటే మన బ్రెయిన్లో ఆపరేషన్ చేసే ప్రక్రియ. మెదడు అనేది మనకు అన్నింటిలో సున్నితమైన భాగం, శరీరంలో అన్నింటిలో సున్నితమైన భాగం మెదడు. అందులో మనము ఆపరేషన్ చేయాలన్నప్పుడు దానికి వలన వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి. క్రమంగా ఈ గత 20 సంవత్సరాల్లో పరికరాల అభివృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి, ఇవన్నిటి వలన మనకి ఇబ్బందులు అనేవి చాలా తక్కువ అయిపోతున్నాయి. ఒకప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే 100కి ఒక 5-10 మంది చనిపోయేవారు, ఒక 10-20 మందికి చేతులకాలు పడిపోయేవి. ఇప్పుడు చనిపోవడం అనేది ప్రాక్టికల్గా లేదు. చేయికాలు పడిపోవడం అనేది హార్డ్లీ ఒక 5% కూడా ఉండదు. జబ్బుని బట్టి అవి మారుతుంటాయి, బట్ సాధారణంగా ఓవరాల్ పూర్తి అన్ని ఆపరేషన్ కలిసి ఇప్పుడు ఈ స్థితికి వచ్చామన్నమాట. ఈ భాగంలో మన హైదరాబాద్ యశోదాలో సికింద్రాబాద్లో చాలా అత్యున్నతంగా మనకి న్యూరో సర్జరీ విభాగంలో ఎదుగుదల జరిగింది. ఎక్కడా లేనిది ఆపరేషన్ థియేటర్లో ఎంఆర్ఐ అనేది ప్రథమంగా మన యశోదా సికింద్రాబాద్లో ఉన్నది. దానివల్ల ఉపయోగం ఏంటిదంటే మెదడులోని పెద్ద కంతులు ఆపరేషన్ చేసినప్పుడు అప్పుడప్పుడు మనం ఆపరేషన్ తర్వాత కొంచెం కంతి మిగిలిపోవచ్చు. అది మళ్ళీ మరుసటి రోజు 2 రోజుల తర్వాత స్కాన్ చేసి లేదా 2 నెలల తర్వాత స్కాన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలా పేషెంట్కి 2 ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ ఉండడం వలన ఆపరేషన్ అయిపోయింది అనుకున్న తర్వాత స్కాన్ చేసుకొని మళ్ళీ ఏమైనా మిగిలిందంటే మళ్ళీ పోయి తీయడం అనేది, ఈ సౌకర్యం అనేది మన భారతదేశంలో కొన్ని ఆసుపత్రుల్లో ఉన్నదన్నమాట. అలాగే ఈ మధ్యన మనం చేసే ప్రత్యేకంగా ఏంటంటే మెదడులో ఉన్న కంతులన్నీ పేషెంట్తో మాట్లాడుతూ చేస్తున్నాం. అంటే పేషెంట్ పూర్తిగా మత్తివ్వము, పేషెంట్ మనతో మాట్లాడుతుంటాడు. అందులో ఉపయోగం ఏంటిదంటే మనకి ఆపరేషన్ అప్పుడు ఏదన్నా ఇబ్బంది జరుగుతున్నా వెంబడి తెలిసిపోతుంది. అది పెద్ద కాకుండా అప్పటికప్పుడు మనం ఆపి దానికి కావాల్సిన ప్రక్రియలు చేపట్టవచ్చు. ఇంకోటి దాని నుంచి మనకు వచ్చే ముఖ్యమైనది ఏంటంటే సాధారణంగా మనం చెయ్యి, కాళ్ళు, మాట, చూపు ఇవే అనుకుంటాం. కానీ మనిషికి కావాల్సింది ఏంటంటే మన ఆలోచన, మన జ్ఞానము, మన మెమొరీ, మన విచక్షణ శక్తి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. సో అవన్నీ మత్తు ఇచ్చినప్పుడు మనం గుర్తుపట్టలేము. అందుకనేసి మేల్కో ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తూ ఇవన్నీ ప్రక్రియలు అక్కడ మేము చెక్ చేస్తున్నాం. చెక్ చేసుకుంటూ పేషెంట్ విచక్షణ శక్తి ఎలా ఉంది, జ్ఞానం ఎలా ఉంది, క్యాలిక్యులేషన్స్ అనేది ఇవన్నీ చూసుకుంటూ వాటి కూడా డ్యామేజ్ కాకుండా మెదడులో ఆపరేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియ ఇట్లా అవేక్ సర్జరీ అంటాము. ఇంట్రో మానిటరింగ్ ద్వారా, అంటే ఆపరేషన్ అప్పుడు నరాలను చెక్ చేయడం ఇంట్రో న్యూరో మానిటరింగ్ అంటాము. అది మధ్య ఇవ్వకుండా చేస్తాము. అలాంటిది మన భారతదేశంలో మ్యాక్సిమం సర్జరీస్ ఇక్కడ అవుతున్నాయి. అలానే కాకుండా ఈ మధ్యన అందరూ తరచుగా చాలామంది పేషెంట్స్కి ఎండోస్కోప్ అని అడుగుతుంటారు. ఎండోస్కోప్ అంటే ఏంటంటే మనకి చిన్న రంధ్రం ద్వారా లోపలికి పోయి ఆపరేషన్ చేయడం. అది మెదడులో కూడా ఇప్పుడు చేయొచ్చు. సో అలాంటి వాటిల్లో కూడా మనము భారతదేశం ప్రథమంగా ముక్కు ద్వారా చేసే ప్రక్రియ చాలా సర్జరీస్ చేస్తున్నాం. ఈ మధ్యన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేసాము, బయట నుంచి ఎంతోమంది డాక్టర్లు వచ్చారు.
సో అలాంటి ముక్కు ద్వారా మెదడులోని కంతులని తీయడం అనేది ఇప్పుడు తరచుగా మన దగ్గర జరుగుతుంది. కనుబొమ్మ నుంచి ఆపరేషన్ చేసే రంధ్రం ద్వారా చిన్న రంధ్రం ద్వారా తీయడం అలా. ఇది కాకుండా మనకి బ్రెయిన్లో కూడా రోబోటిక్ సర్జరీ అనేది మన హైదరాబాద్లో ఫస్ట్ టైం మన దగ్గర పెట్టాం. రోజార్ రోబో అనేది పెట్టి వాటి ద్వారా మనం చేస్తున్నాం. ఇది కాకుండా కూడా ఏంటంటే మనకి ఈ పేషెంట్ ట్రీట్మెంటే కాకుండా మన డాక్టర్స్కి పాఠాలు చెప్పడం అనేది ప్రైవేట్ హాస్పిటల్ డిఎన్బి అంటారు. అలాంటి కోర్స్ గత 15-20 సంవత్సరాల నుంచి ఉంది. మన దగ్గర నుంచి సుమారుగా ఒక 40 మంది డాక్టర్లు మన చేతిలో పాస్ అయిపోయి నేర్చుకొని వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో అన్ని చోట్లలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇట్లా మనకి పేషెంట్ సంబంధించింది, నూతన పరికరాలు, టీచింగ్ అన్ని విభాగాల్లో న్యూరో సర్జరీ అనేది గత 20 ఏళ్ళలో పెద్ద మార్పు జరిగింది. ఇది మన యశోద అన్ని బ్రాంచెస్లో కలిపితే సికింద్రాబాద్ బ్రాంచ్లో చాలా ఎక్కువగా ఉంది. అక్కడ అందరం కలిసి పనిచేస్తాము. ప్రథమంగా పర్పస్ ఏంటిదంటే పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది కావద్దు. ఒక మెదడు కంటే